అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి జైల్లో తనకు సేవ చేసిన వ్యక్తిని మరిచిపోకుండా కలిశారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో రేవంత్ను అభినందిస్తున్నా అన్నారు అసద్. ఇప్పటి వరకు చాలా మంది జైలుకు వెళ్ళలేదు, వెళ్ళని వాళ్ళు జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆయన కాస్త సెటైరికల్గా మాట్లాడారా? మీరే చెప్పే ప్రయత్నం చేయండి. 98లో నేను కూడా గతంలో జైలుకు వెళ్ళా. లీడర్లు ఏదో ఓ టైంలో జైలుకు వెళ్ళాలి. జైల్లో కలిసిన వ్యక్తులను మర్చిపోలేం. ఎంతమంది జైలుకు వెళ్ళారు నాకు తెలియదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. రేవంత్ రెడ్డి జైల్లో తనకు సేవ చేసిన వ్యక్తిని మర్చిపోకుండా కలిశారంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఈ విషయంలో రేవంత్ను అభినందిస్తున్నా అన్నారు ఆయన. ఇప్పటి వరకు చాలా మంది జైలుకు వెళ్ళలేదు, వెళ్ళని వాళ్ళు జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరిని ఉద్దేశించనేది ఇప్పుడు రాజకీయంగా మరో చర్చకు దారితీసే అవకాశం ఉంది. 98లో నేను కూడా జైలుకు వెళ్ళా. లీడర్లు ఏదో ఓ టైంలో జైలుకు వెళ్ళాలి. జైల్లో కలిసిన వ్యక్తులను మర్చిపోలేమంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఎంతమంది జైలుకు వెళ్ళరు నాకు ఫ్యాక్ట్, ఎంతమంది జైలుకు వెళ్ళారో నాకు తెలియదంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. आज से चंद दिन पहले मुझे किसी एक मीडिया के आदमी ने कहा कि रेवंत रेड्डी साहब ने उनके साथ जो जेल में थे उनको खाना पकाने वाले को उन्होंने फोटो ली. तो मैंने कहा रेवंत रेड्डी का कमिटमेंट है, रेवंत रेड्डी किसी को भूलते नहीं है, और तो मैं उनका भी शुक्रिया अदा करूंगा कि आप अपने जेल के साथी को नहीं भूले. वेरी गुड, ऐसा ही होना चाहिए. देखिए सियासतदान जेल को जाते हैं, अब नहीं मालूम बहुत से लोग नहीं गए यहाँ पर, जाना भी चाहिए, उन लोगों को अंदाज़ा होगा. तो इसमें कोई डबल मीनिंग नहीं है, मगर जेल को जब आप जाते हैं तो आप जेल के साथियों को नहीं भूलते. तो मैं भी गया था. चंद्रबाबू नायडू मुझे अपना मेहमान बना कर रखे थे 50 दिन 98 में. तो वो जो जेल में जो लोगों से आपकी मुलाकात होती तो आप भूलते नहीं उनको, क्योंकि ये हर सियासी लीडर को जेल जाना पड़ता, चाहे वो कोई बड़े से बड़ा हो. जेल जाने के बाद उसको तकलीफ़ का अंदाज़ा होता. तो अब नहीं मालूम कितने लोग जाएंगे नहीं जाएंगे, मेरे को नहीं मालूम, मगर ये अच्छी चीज़ है कि चीफ मिनिस्टर रेवंत रेड्डी चीफ मिनिस्टर बन गए, मगर उन्होंने उस शख्स को नहीं भूला. मुझे यकीन है कि आप जो लोग आपको वोट डालकर आपको चीफ मिनिस्टर बनाए, जिन्होंने आपसे अपनी बड़ी उम्मीदें वाबस्ता रखी हैं, हम अल्लाह से दुआ भी करते हैं कि आप उनकी उम्मीदों को पूरा करेंगे, और हम तो यही चाहेंगे कि आप फिर से आगे बढ़ें. विकास से चंद दिन पहले రైట్, అది ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు. మరి ముఖ్యంగా మీరు మీ జైల్లో మీరు కలిసిన వ్యక్తుల్ని మీరు మర్చిపోలేదు అంటూ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఆ తర్వాత కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. చంద్రబాబు అంశాన్ని కూడా ప్రస్తావించారు. దాంతోపాటు కాస్త నవ్వుతూనే ఒక మాట అనడం జరిగింది. ఇంతవరకు జైలుకి వెళ్ళిన వారు వెళ్ళాలంటున్నట్టుగా ఒక మాటను ఆయన మాట్లాడడం జరిగింది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏ సందర్భంలో వ్యాఖ్యలు చేశారు, ఆ తర్వాత ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ ఫ్లైఓవర్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడ ముఖ్యమంత్రి తర్వాత అసదుద్దీన్ ఓవైసీ, మంత్రులు శ్రీధర్ బాబు, మేయర్, తర్వాత ఇంకా మిగతా అధికారులంతా ఆశీనున్న సందర్భంలో అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ అధినేత మాట్లాడుతున్న సందర్భంలో డెవలప్మెంట్ గురించి చర్చ మాట్లాడుతూనే మొన్న రీసెంట్ గా నాగయ్య అనేటువంటి వ్యక్తి గతంలో రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఎవరైతే కలిశారో ఆయన వచ్చి ఫోటో దిగారు. త్వరలోనే ముఖ్యమంత్రి మంచి జాబ్ ఇస్తానని కూడా చెప్పారు. ఇది పెద్ద ఎత్తున వైరల్ అయింది సోషల్ మీడియాలో కానీ మిగతా కొన్ని మీడియా సంబంధించినటువంటి వాటిలో. సో అది ఆ విషయం అసదుద్దీన్ ఓవైసీకి తెలియడంతో అదే మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. ఆయనను గుర్తుపెట్టుకున్నారు, వంట చేసినటువంటి వ్యక్తిని పిలిపించుకొని ఫోటో దిగారు. అయినా ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు చాలా మంది జైలుకు వెళ్ళలేదు, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వెళ్ళాలి అని కూడా ఆయన మాట్లాడారు. అంటే జైలుకు ఏదో తప్పు చేసి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో కాకుండా జైలుకు వెళితే దానికి సంబంధించినటువంటి అంశాలు పశ్చాత్తాపం కానీ ఇంకా వేరే ఆ ఉద్దేశంలో మాట్లాడుతున్నాను అంటూ మాట్లాడారు. మరొకసారి ఇంకా చాలా మంది వెళ్లేది ఉంది, ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళారో నాకు తెలియదు, ఇందులో డబుల్ మీనింగ్ లేదు అంటూ అసదుద్దీన్ ఓవైసీ చెప్పే ప్రయత్నం చేశారు.
దీనికి మాట్లాడుతూ ఏదో ఒక టైంలో జైలుకు వెళ్ళాలి లీడర్ అనేటువంటి వాళ్ళు. నేను కూడా జైలుకు వెళ్ళాను 98లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి టైంలో నేను కూడా జైలుకు వెళ్ళాను, దాదాపు 50 రోజులు జైల్లో ఉన్నాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆ సమయంలో జైల్లో వ్యక్తులను ఎవరైతే కలుస్తామో మనం మర్చిపోలేము వారి గురించి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంకా ఎంతమందికి జైలు ఎంతమంది వెళ్తారో ఎవరు వెళ్ళరో నాకు తెలియదు అంటూ ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. మాట్లాడడంతో ఒక్కసారిగా నవ్వులు వ్యవసాయి ఆ మాట మాట్లాడడంతో ముఖ్యమంత్రి తర్వాత మంత్రులకు ఉన్నటువంటి వారంతా నవ్వారు, కొద్దిసేపు నవ్వుకున్నటువంటి పరిస్థితి. ఇది రాజకీయాలకు వేదిక కాదు అంటూ కేవలం హైదరాబాద్ అభివృద్ధి కోసం పాటుపడుతున్నామంటూ స్టేట్మెంట్ చేస్తున్నాయి. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మనం చూసాం సచిన్ ఎన్నికల సమయంలో అసదుద్దీన్ ఓవైసీ రేవంత్ రెడ్డి మాటల తూటాలు, ఒకరిపైన ఒకరు మాటల యుద్ధం కొనసాగింది ఎన్నికల టైంలో. కానీ ఈ రోజు స్టేజ్ పైన మాత్రం చాలా ఫ్రెండ్లీగా కలియ తిరుగుతూ ఒకరిపైన ఒకరు ప్రశంసలు కురుస్తూ మాట్లాడారు. ఆ సందర్భంగా ఈ స్టేట్మెంట్ చేశారు. ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అసదుద్దీన్ ఓవైసీ. ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ నా చిన్నప్పటి దోస్తు అసదుద్దీన్ ఓవైసీ అంటూ స్టేట్మెంట్ చేశారు. హిమాయత్ నగర్ లో కలిసి తిరిగాము, కలిసి ఉన్నాము, ఎన్నో సందర్భాల్లో కలుసుకున్నాము, మేము ఎప్పుడు అనుకోలేదు ఇట్లా నేను ముఖ్యమంత్రి అవుతా అని, వాళ్ళు ఆయన పార్లమెంట్కి వెళ్తారని, బీఆర్ అసెంబ్లీలో ఎంఐఎం కి సంబంధించినటువంటి లీడర్ వెళ్తాడు, ఎల్పీ లీడర్ అవుతాడని అనుకోలేదంటూ మాట్లాడుతున్న సందర్భంలో అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. మొత్తానికి అంటే ఇది కేటీఆర్ ని ఉద్దేశించే అంటూ కూడా ఒక రకమైన చర్చకు దారితీసేలా ఉన్నాయి ఈ వ్యాఖ్యలు. సో ఈ అంశానికి సంబంధించి ఏమైనా చర్చ మొదలైందా కాంగ్రెస్ లో కావచ్చు, లేకపోతే అసద్ కి సంబంధించి కావచ్చు, ఆయన సన్నిహితులు కావచ్చు? సాధారణంగా ఆయన మాట్లాడుతూనే డబుల్ మీనింగ్ లేదు అంటూ మాట్లాడుతూనే చాలా స్పష్టంగా అంటే ఇంకా ఎంతమంది జైలుకు వెళ్తారో వెళ్ళరో నాకు తెలియదు అంటూ స్టేట్మెంట్ చేశారు. వాస్తవానికి జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో వరుసగా కేసెస్ ఫైల్ అవుతున్నాయి. ఒకవైపు కాళేశ్వరం, ఒకవైపు విద్యుత్ కమిషన్ కి సంబంధించినటువంటిది, ఇప్పుడు ఫార్ములా ఈ కేసుకు సంబంధించి గతంలోనే రీసెంట్ గా కవిత జైలుకు వెళ్ళొచ్చారు ఈడీ కేసు విషయంలో, లిక్కర్ కేసు విషయంలో. ఇప్పుడు ఈ కుటుంబం పైన ఎక్కువగా ఆరోపణలు వస్తా ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గానీ తర్వాత ఇటు కేటీఆర్ గానీ హరీష్ రావు పేర్లు వినిపిస్తా ఉన్నాయి కాబట్టి ఆయన ఆ ఉద్దేశంలో అనుండొచ్చు అనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతున్నమాట వాస్తవమే. కానీ ఆయన ఎక్కడ పేరు తీసుకోలేదు, ఆ సందర్భాన్ని మెన్షన్ చేయలేదు. కానీ ఈ ఒక మాట మాత్రం మాట్లాడారు, ఎంతమంది జైలుకు వెళ్తారో వెళ్ళరో నాకు తెలియదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆ స్టేజ్ చుట్టుపక్కల ఉన్నటువంటి లీడర్లను ఉద్దేశించి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది జైలుకు వెళ్తేనే తెలుస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి జైల్లో తనకు సేవ చేసిన వ్యక్తిని మర్చిపోకుండా కలిశారంటూ చెప్పుకొచ్చారు అసద్. ఈ విషయంలో రేవంత్ను అభినందిస్తున్నా అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పటి వరకు చాలా మంది జైలుకు వెళ్ళని వాళ్ళు జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉందంటూ కూడా కాస్త ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడ కాసేపు నవ్వులు పూయించాయి. 98లో నేను కూడా జైలుకు వెళ్ళాలంటూ చెప్పుకొచ్చారు ఆయన. లీడర్లు ఏదో టైంలో జైలుకు వెళ్ళాలి, జైల్లో కలిసిన వ్యక్తులను మర్చిపోలేమంటూ చెప్పుకొచ్చారు అసద్. ఎంతమంది జైలుకు వెళ్తారో వెళ్ళరో నాకు తెలియదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాసేపు సందడి వాతావరణాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఒకసారి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఇప్పుడు మరోసారి చూద్దాం. चंद दिन पहले मुझे किसी एक मीडिया के आदमी ने कहा कि रेवंत रेड्डी साहब ने उनके साथ जो जेल में थे उनको खाना पकाने वाले को उन्होंने फोटो ली। तो मैंने कहा रेवंत रेड्डी का कमिटमेंट है, रेवंत रेड्डी किसी को भूलते नहीं है, और तो मैं उनका भी शुक्रिया अदा करूंगा कि आप अपने जेल के साथी को नहीं भूले। वेरी गुड, ऐसा ही होना चाहिए। देखिए सियासतदान जेल को जाते हैं, अब नहीं मालूम बहुत से लोग नहीं गए यहाँ पर, जाना भी चाहिए, उन लोगों को अंदाज़ा होगा, तो इसमें कोई डबल मीनिंग नहीं है। मगर जेल को जब आप जाते हैं तो आप जेल के साथियों को नहीं भूलते। तो मैं भी गया था, चंद्रबाबू नायडू मुझे अपना मेहमान बना कर रखे थे 50 दिन 98 में। तो वो जो जेल में जो लोगों से आपकी मुलाकात होती तो आप भूलते नहीं उनको, क्योंकि ये हर सियासी लीडर को जेल जाना पड़ता, चाहे वो कोई बड़े से बड़ा हो। जेल जाने के बाद उसको तकलीफ़ का अंदाज़ा होता। तो अब नहीं मालूम कितने लोग जाएंगे नहीं जाएंगे, मेरे को नहीं मालूम, मगर ये अच्छी चीज़ है कि चीफ मिनिस्टर रेवंत रेड्डी चीफ मिनिस्टर बन गए, मगर उन्होंने उस शख्स को नहीं भूला। मुझे यकीन है कि जो लोग आपको वोट डालकर आपको चीफ मिनिस्टर बनाए, जिन्होंने आपसे अपनी बड़ी उम्मीदें वाबस्ता रखी हैं, हम अल्लाह से दुआ भी करते हैं कि आप उनकी उम्मीदों को पूरा करेंगे और
हम तो यही चाहेंगे कि आप फिर से आगे बढ़ें। एक आज से चंद दिन पहले मुझे మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.